తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ జూలై 4th, 5th హోటల్ క్యాన్సస్ తిరుపతి. భారతీయ యువత సత్తా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తోంది. అవును, ఇది అక్షరాల నిజం. నమ్మకం కలగటం లేదా? అయితే కేవలం 4 ఏళ్లలోనే 5.5 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఓ యువకుడి కథ వినాల్సిందే. 25 ఏళ్ల అమన్ సాంగర్ ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన యువకుడు. తన అద్భుతమైన టాలెంట్తో నేడు ప్రపంచం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేశాడు. గూగుల్ లాంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలో ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయిపోయిందని అందరూ సంబరపడిపోతారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ను అతను చేజేతులా వదిలేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన MIT కాలేజీలో చదువును మధ్యలోనే వదిలేశాడు. AI రంగంలో తనకంటూ ఒక ముద్ర వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 4 ఏళ్లలోనే 5.5 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒకే ఒక్కడు మన అమన్ సాంగర్. IT ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ 25 ఏళ్ల కుర్రాడి పేరే మారుమోగుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇతను కనిపెట్టిన టెక్నాలజీని భారీ ఆఫర్తో దక్కించుకోవడంతో గ్లోబల్ AI మార్కెట్ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అమెరికా టెక్ దిగ్గజాలు సైతం ఇతని ఆలోచన విధానానికి పూర్తిగా ఫిదా అయిపోయాయి. 14 ఏళ్ల పిన్న వయసులోనే కోడింగ్ రాయటం నేర్చుకున్నాడు ఈ భారతీయ కుర్రాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల అతనికి ఉన్న అమితమైన ఇష్టంతో ప్రపంచంలోనే బెస్ట్ అనిపించుకున్న MITలో చేరాడు. చదువుకునే రోజుల్లోనే గూగుల్లో ఇంటర్న్షిప్ చేసే బంపర్ ఆఫర్ అతన్ని వరించింది. అక్కడి కార్పొరేట్ వాతావరణం అతనికి ఏమాత్రం నచ్చలేదు. మేనేజర్ల పర్మిషన్ల చుట్టూ తిరిగే పద్ధతులు అతనికి చిరాకు తెప్పించాయి. సేఫ్ జోన్ అనే భ్రమలో ఆ బంగారు పంజరంలో బందీగా ఉండలేకపోయాడు. గూగుల్ లాంటి డ్రీమ్ ఉద్యోగాన్ని వదిలేయడమే కాకుండా తన MIT చదువును సైతం మధ్యలోనే ఆపేశాడు. తన నిర్ణయాన్ని తోటి స్నేహితులతో పంచుకున్నాడు. తనలాగే కోడింగ్ను ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఆసిఫ్, మైకేల్, ఆర్విడ్లు సైతం ఇదే మాట మీద నిలబడ్డారు. AI రంగంలో వచ్చే అద్భుతమైన అవకాశాలను కోల్పోతామని వారంతా భావించారు. అమన్తో పాటు అందరూ ఒకేసారి కాలేజీకి గుడ్ బై చెప్పేశారు. అప్పట్లో వీరు తీసుకున్న ఈ నిర్ణయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చేతిలో ఉన్న అద్భుతమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అందరూ విమర్శించారు. ఎవరి మాటలు వీరు పట్టించుకోలేదు. తమ లక్ష్యం వైపు ఎంతో ధైర్యంగా అడుగులు వేశారు. ఈ 4 స్నేహితులు కలిసి 2022లో ఎమీస్పియర్ అనే సంస్థను స్థాపించారు. వీరికి వ్యాపారంలో ఎలాంటి అనుభవం అప్పట్లో లేదు. మొదటి ప్రయత్నంలోనే వీరు భారీ ఓటమిని చవిచూశారు. అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తమకు బాగా తెలిసిన కోడింగ్ రంగంలోనే కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగారు. సరికొత్త ఆలోచనలతో 2023లో కర్సర్ AIని వీరు ప్రారంభించారు. ఇందులో వీరు రూపొందించిన వెబ్ కోడింగ్ సాంకేతికత IT ప్రపంచంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ డెవలపర్లు గంటల తరబడి కూర్చొని వెబ్సైట్ డిజైనింగ్ చేస్తుంటారు. ఈ టెక్నాలజీతో ఆ కష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోయాయి. కేవలం మనసులో ఉన్న విషయాన్ని సాధారణ ఇంగ్లీష్లో ప్రాంప్ట్గా ఇస్తే చాలు. AI ఏజెంట్లు క్షణాల్లో వెబ్సైట్ను సిద్ధం చేసేలా ఈ టెక్నాలజీ అద్భుతం చేసింది. ఈ సరికొత్త కోడింగ్ విప్లవం IT ఇండస్ట్రీ రూపురేఖలనే పూర్తిగా మార్చేసింది. గంటల కొద్దీ సమయం వృధా కాకుండా కేవలం ఆలోచనను టైప్ చేస్తే చాలు, నిమిషాల్లో అద్భుతమైన సాఫ్ట్వేర్ కోడ్ రెడీ అయిపోతుంది. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని సృష్టించిన అమన్ విజయం రాత్రికి రాత్రే రాలేదు. దీని వెనక ఎంతో కష్టం, అలాగే ఎంతో శ్రమ దాగి ఉంది. మార్కెట్ పోటీని తట్టుకోవడానికి వీరు మొదట్లో ఉచిత ప్లాన్లు ఇవ్వటం ప్రారంభించారు. దీనివల్ల మొదట్లో అమన్ బృందానికి భారీగా ఆర్థిక నష్టాలు కూడా వచ్చాయి. ఆ క్లిష్ట సమయంలోనే ఈ భారతీయ యువకుడికి తన తల్లిదండ్రుల అండ గట్టిగా లభించింది. వారి నుంచి వచ్చిన వ్యాపార మెలకువలు అమన్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. అమన్ తండ్రి అరవింద్ IIT బొంబాయి పూర్వ విద్యార్థి. అమెరికాలో జియోస్పియర్ క్యాపిటల్ అనే సంస్థను ఆయన ఎప్పుడో స్థాపించారు. అమన్ తల్లి శిల్ప ముంబైలో 12 ఏళ్ల పాటు డెంటిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత జియోస్పియర్ క్యాపిటల్లోనే ఆమె భాగస్వామి అయ్యారు. వీరి వ్యాపార అనుభవంతో పాటు MITలో చదువుకునే రోజుల్లో నియర్ స్కాలర్గా ఎంపికవటం అమన్కు బాగా కలిసొచ్చింది. దీనివల్ల సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుతో అమన్కు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాల సాయంతో గూగుల్, ఎన్విడియా, ఓపెన్ AI వంటి గ్లోబల్ దిగ్గజాల నుంచి కర్సర్లోకి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేశాయి. దీంతో కంపెనీ దశ తిరిగింది. మార్కెట్లో వీరి యాప్కు తిరిగి లేకుండా పోయింది. పెట్టుబడుల కొరత తీరిపోవడంతో కర్సర్ AI విపరీతమైన వేగం పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోడర్స్, బహుళ జాతీయ టెక్ కంపెనీలు ఈ యాప్ను విరివిగా వాడడం మొదలెట్టాయి. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోని అగ్రగామి ఫార్చ్యూన్ 500 కంపెనీలలో 65% సంస్థలు ఈ కర్సర్ను వాడడం మొదలెట్టాయి.
ఈ అసాధారణ వృద్ధిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గమనించాడు. ఆయనకు చెందిన ప్రతిష్టాత్మక స్పేస్ ఎక్స్ సంస్థ ఏకంగా 5.5 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్తో కర్సర్ను కొనుగోలు చేసింది. స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీలో శాటిలైట్ సిస్టంలో ఈ వైబ్ కోడింగ్ టెక్నాలజీని ఉపయోగించడానికి మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంతో అమన్ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు 40,000 కోట్లకు చేరింది. తద్వారా అతి పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్గా గ్లోబల్ టెక్ రంగంలో మన దేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశాడు. వ్యాపార రంగంలోనే కాకుండా అమెరికాలో పేరున్న స్క్వాష్ క్రీడాకారుడిగా కూడా రాణిస్తూ అమన్ సాంగర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేటి తరం యువతకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇతను గొప్ప రోల్ మోడల్. చిన్న వయసులోనే పెద్ద రిస్క్ తీసుకొని ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించిన ఈ కుర్రాడి ప్రయాణం ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న యువత మన దేశానికే గర్వకారణం.